ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామపేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, చాలా సందర్భాల్లో మనం ఈ మాట వింటూ ఉంటాం. మంచిగా బ్రతకండి, మంచిగా ఉండండి, మంచిగా ప్రవర్తించండి, మంచిగా జీవించండి, రకరకాలుగా మంచి మంచి అని చెప్తూ ఉంటారు. బీ గుడ్, బిహేవ్ గుడ్ అని చెప్తూ ఉంటారు. మరి మంచి అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు 2 వచనాలు ఈ రోజు నా హృదయంలో పెట్టాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37, 38 వచనాల్లో మనం చూసినట్లయితే, నజరేతుడైన యేసు ప్రభువారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మంచి చెయ్యాలి అంటే, మంచిగా ఉండాలంటే, మంచిగా ప్రవర్తించాలంటే ఒక మనిషి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. అప్పుడే ఆ మనిషిలో నుండి, ఆ వ్యక్తిలో నుండి, ఆ కుటుంబంలో నుండి మంచి మాత్రమే వస్తుంది. నజరేయుడైన యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఆ ప్రాంతం అంతా, గలిలే ప్రాంతం అంతా తిరుగుతూ అనేక మందిని స్వస్థపరిచి, దెయ్యం పట్టిన వారిని విడుదల చేసి మంచిని మాత్రమే చేశారు. సో యేసు ప్రభు వారు మంచిని చేశారు. మరి పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటారు. ఏమంటారంటే, మీరు దేవుని ప్రియ బిడ్డలైతే మీరు మంచి చేయండి, ఎందుకంటే మీరు ఆయన పోలికతో జీవించండి. బీ ద ఇమిటేటర్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. మరి దేవుడి బిడ్డలమైన మనము ఆయన పోలికతో మనం జీవిస్తున్నామా? కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచికి పర్యవసానం లేదా ఆపోజిట్ వర్డ్ చెడు. చెడుని విసర్జించాలి అని మనం చేయాలి, నేర్చుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. అంటే మంచి బిడ్డలుగా ప్రవర్తిస్తూ ఎక్కడైనా చెడుగా మనం ఉన్నట్లయితే మన మంచి కూడా చెడుగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమంటారంటే, నో హౌ యు ఆర్ లివింగ్, నువ్వు ఎలా జీవిస్తున్నావో దాని గురించి శ్రద్ధ వహించు అని మాట్లాడుతూ ఉంటారు. మరి యేసు ప్రభు పోలికతో జీవించాలి అంటే, నా జీవితంలో ఎంతమంది చెడు వాళ్ళు ఎదురైనా, ఎన్ని వ్యతిరేకతలు ఎదిగినా, ఎన్ని అవమానాలు, నిందనైనా మంచిని మాత్రమే చేయగలిగిన స్థాయికి నేను ఎదగాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటది. ఏముంటదంటే, ఉపకారము ధర్మమును చేయవలసి ఉన్నప్పుడు అది చేయటం వల్ల అది దేవుడికి ఇష్టమైనది. సో మంచి చేయటం అన్నది దేవుడికి ఇష్టమైన పని. చాలా సందర్భాల్లో దేవుడికి ఇష్టమైన పనులు చేయాలని మనం చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాం. అందులో అతి శ్రేష్టమైనది ఏంటంటే మంచి చేయటం. సో మంచి చెయ్యాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక నీవు నేను మంచిని మాత్రమే చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం మీకోసం చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ కొన్ని చాలా అమూల్యమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచనాల్లో ఏమని రాయబడిందంటే, మంచి చేయటంలో నువ్వు విసుకోవద్దు, ఏమాత్రం నువ్వు స్ట్రెయిన్ అవ్వద్దు, మంచి చేస్తూనే ఉండు. ఒకవేళ నీకు మంచి వాళ్ళు ఎదురు కాకపోయినా సరే నువ్వు మంచి చేస్తూనే ఉండు వాళ్ళకి. నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ ప్రవర్తనలో నువ్వు మంచి చేస్తూనే ఉండాలి. డూ గుడ్ టు ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏవి జరిగినా సరే నీ గమ్యాన్ని వదులుకోవద్దు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన గురి మన గమ్యం 2 వేరేగా. చాలా మందికి గోల్ వేరే ఉంటుంది, డిజైర్ వేరే ఉంటుందండి. ఆశ ఏదో వేరేగా ఉంటుంది, కానీ గురి మాత్రము మరి చాలా ఉంటుందండి. ఉదాహరణకి గురి మరి గోల్ అన్నది పరలోక రాజ్యం అయితే, ఆశ మరి లోకపరమైన ఆశల్లో ఉంటారు. లోకపరమైన ఆశల్లో ఉండి పరలోక రాజ్యంలో చేరలేరు. కాబట్టి మంచి చెయ్యాలన్నప్పుడు మంచి ఏంటో నువ్వు నేను తెలుసుకోవాలి. మంచి చేయటంలో మీరు ఏ మాత్రం విసిగిపోవద్దు, టయర్డ్ అయిపోవద్దు అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. అంటే మనం మంచి చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా చాలా చెడువి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. నా జీవితంలో కూడా చాలా చెడు నా జీవితంలో ఎదురైందండి. ఆ సందర్భంలో నేను ఉపయోగించిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే మౌనం వహించటం. ఎప్పుడైతే నేను మౌనంగా వహించానో, మౌనంగా ఉన్నానో, ఆవిడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. జీవితంలోకి ఒక పరమార్థాన్ని నాకు నేర్పించాడు.
ప్రియులారా, ఈరోజు మంచి చేయటంలో విసిగిపోతున్నావేమో. ఈరోజు ప్రయత్నం చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నేను మంచి చేసే బిడ్డగా నా ఉండాలి. నా ఆలోచనలో సైతము నేను ఒకళ్ళ గురించి చెడుగా ఆలోచించవద్దు. ఎంత చక్కగా లూకా సువార్తలో యేసు ప్రభు గారు చెప్తారు కదండి. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, ముందు వచనాలు చదివినట్లయితే శత్రువులను ప్రేమించమని చెప్తాడు. అది అందరు చేస్తూ ఉంటారు, ఎందుకంటే క్రీస్తు ప్రభుని ఎరిగిన వాళ్ళు శత్రువులను కూడా ప్రేమిస్తుంటారు. కానీ అక్కడ ఇంకొక మాట ఉంటుంది, ఏంటో తెలుసా అండి? డూ గుడ్ టు యువర్ ఎనిమీస్. ఈరోజు గుండె ధైర్యం పెట్టుకొని వాక్యం వినాలి. నీ శత్రువులకు నువ్వు మంచి చెయ్యాలి. అంటే ఏంటండి? వాళ్ళ గురించి చెడుగా పుకార్లు పెట్టద్దు, వాళ్ళ గురించి చెడు మాట్లాడొద్దు, వాళ్ళ గురించి వేరే రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు. కానీ ఒకవేళ సత్యం ఏదైనా నీకు తెలిసిందనుకో, ఒక బలహీనత ఒకళ్ళ గురించి నీకు ఏమైనా తెలిసిందేమో, నువ్వేం భయపడవద్దు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు వాళ్ళకి కూడా మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం మిగిల్చిపోయేది ఆస్తి అంతస్తు అదంతా పక్కకు పెడితే మనం మిగిల్చిపోయేది మంచిని మాత్రమే. 10 కాలాల పాటు నువ్వు పోయిన తర్వాత కూడా 10 కాలాల పాటు నువ్వు జీవించగలగాలి అంటే నీలో కావాల్సింది మంచి మాత్రమే. యేసు ప్రభువు వారు మంచిని మాత్రమే ఇచ్చారండి. తన శత్రువులకు కూడా మంచిని మాత్రం పంచారు. మరి ఆయన పోలికతో జీవించడానికి ప్రయత్నం చేద్దామా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. అయ్యా, మా మనసు, తలంపు, చేష్టలు, ప్రవర్తన, నడవడిక, సమస్త వ్యక్తిత్వాన్ని ప్రభా నీకు సమర్పిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ఆలోచనలో సైతము కూడా మేము ఏమాత్రం ఎవరి గురించి చెడుగా పలకకుండా తండ్రి ప్రభా, నీ కృపలో మేమందరం ఎల్లప్పుడూ మంచిని మాత్రమే చేసే కృపను మాకు దయచేయమని. అయ్యా, మేము మంచి చేసినప్పుడు సకాలంలో సరైన సమయంలో ఆ మంచికి తగిన ఫలితాన్ని మేము పంటగా కోసుకుంటామని నీ వాక్యంలో మాకు చెప్పిన దేవా నీకు వందనాలు. అయ్యా, మేము జీవించే కాలం అంతా కూడా ప్రభా నీకు కానీ నువ్వు ఇచ్చిన బిడ్డలకు కానీ ఏమాత్రం కీడు తలంచకుండా తలపెట్టకుండా మంచిని చేసే కృపను దయచేయమని, నీ ఆత్మ అభిషేకం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. Do good and good will return to you.